నమస్తే అండి. సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఆ సమయంలో జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబరు 60లోని తన నివాసం నుంచి బయలుదేరారు. ఒకే కారులో తన తండ్రి నిర్మాత అల్లు అరవింద్తో కలిసి చిక్కడపల్లి చేరుకున్నారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీవాసు కూడా ఉన్నారు. సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి అనంతరము పరిణామాలపైన పోలీసులు అల్లు అర్జున్ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆయన్ను వివిధ అంశాలపైన విచారిస్తున్నారు. దాదాపు 2 గంటలుగా ఈ విచారణ సాగినట్లు సమాచారం. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్కు పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మంగళవారం ఉదయం 11 గంటలకు పిఎస్లో విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. దీంతో అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. అంతకుముందు పోలీసులు నోటీసులపైన తన లీగల్ టీముతో అల్లు అర్జున్ చర్చించారు. తొక్కిసలాట ఘటనపైన పోలీసులు ఇటీవల 10 నిమిషాల వీడియోను విడుదల చేశారు. దాని ఆధారంగా అల్లు అర్జున్ను ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో పాటు ఆయన నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ పైన విచారించే వీలుంది. మరోవైపు చిక్కడపల్లి పిఎస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పిఎస్ నుంచి 200 మీటర్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. వాహనాలు రాకపోకలను నిలిపివేశారు. ఈ నెల 4న రాత్రి సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చినటువంటి సమయంలో జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనేటటువంటి మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అనుమతి నిరాకరించిన ర్యాలీ నిర్వహించి ఒకరు మృతికి కారణమయ్యాడనేటటువంటి అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ను అరెస్ట్ చేసినటువంటి సంగతి తెలిసినటువంటి విషయమే. ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో పాటు చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరము చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. నమస్తే.